రోటరీ క్లబ్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు అండ్ అవుట్ గోయింగ్ సెక్రటరీ లక్ష్మీ విశ్రెడ్డి గారు, ఇన్ని అవార్డ్స్. ఓకే, దీని గురించి మీ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ రోటరీ క్లబ్కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఒకసారి మీ మాటల్లోనే. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఇమిడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ నేను. నాతో పాటు మా క్లబ్ సెక్రటరీ లక్ష్మీ విశ్రెడ్డి గారు. లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామనే దానికి ఇదే రిజంబ్లెన్స్. ఒకటి కాదు, 47 అవార్డ్స్, ఈచ్ ఇండివిజువల్ ఏరియా కవరింగ్ ఈచ్ ఎవెన్యూ ఆఫ్ సర్వీస్. దాంతోపాటు మేము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 255 ప్రాజెక్టులు చేశాము. దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాము. సుమారుగా 40 చిన్న చిన్న క్లబ్స్తో పార్ట్నర్ అయ్యి వాళ్ళకి ఒక మంచి ప్రాజెక్ట్ చేసి పెట్టాము. సో దట్, ఎందుకంటే ఆ చిన్న చిన్న క్లబ్స్ కనుమరుగవుతున్నాయి. అటువంటి క్లబ్స్కి మనం చేయూతి ఇచ్చామనుకోండి, రేపొద్దున అవి కూడా పెద్ద క్లబ్గా ఎదగడానికి స్కోప్ ఉంటుంది. దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ ఈ 45 క్లబ్స్ సుమారుగా 80 క్లబ్స్తో మేము పార్ట్నర్షిప్ అయ్యాము. 45 సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసాము. దాంతోపాటు 3 డిస్ట్రిక్ట్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసాము. దాదాపు ఒక 1000 కుట్టు మిషన్లు పంపిణీ చేశాము. దెన్ ఒక 600 ఎల్పిజి ఐరన్ బాక్సెస్, దెన్ ఒక 300 పుష్ కార్ట్స్. సో దిస్ ఒకటేంటి, ఇఫ్ యు గో ఆన్, దాదాపు ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది ఇవన్నీ ఏమేమి సర్వీస్ ప్రాజెక్టులు చేసామంటానికి. అంత సర్వీస్ ప్రాజెక్టులు చేసాము. అండ్ సిమిలర్లీ వీ క్రియేటెడ్ ఏ హ్యూజ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. And we are proud to be part of this prestigious Rotary Club of Jubilee Hills, which is having a legacy of around 37 years. And as said during the meeting, from the past 5-6 years, we are the best president in our district. But probably last year we missed the best club. But this year we regained it and we proved what we are in the district. And this is the resemblance and this is the unity of Rotary Club of Jubilee Hills. I thank each and every director of my team and all the members of Rotary Club of Jubilee Hills for giving such a wonderful opportunity. 100% ప్రెసిడెంట్ గారిదండి. ఈ అవార్డ్స్ రావడానికి కారణం మెయిన్ పర్సన్ ప్రెసిడెంట్ గారండి. మిగతా అందరూ కొంచెం కోఆపరేట్ చేశారు, అంతే. ఆయనే మెయిన్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ అనే క్లబ్ ఇది డిస్టిక్లోనే పెద్ద క్లబ్. ఈ బరువు బాధ్యతలు నేను మాకు ఇచ్చిన మా క్లబ్ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత మా క్లబ్ వాళ్ళు బెస్ట్ క్లబ్గా లాస్ట్ ఇయర్ 25-26 బెస్ట్ క్లబ్గా డిక్లేర్ చేశారు, అయింది. సో ఈ ఇయర్ కూడా మేము కూడా బెస్ట్ క్లబ్గా కావాలని చెప్పి దానికి కావాల్సిన మా 7 ఏరియాస్ ఫోకస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను కంటిన్యూ చేసుకుంటూ నేను కూడా మళ్ళీ బెస్ట్ క్లబ్కి దానికోసం కంపల్సరీగా మేము చేయాలని చెప్పి మా క్లబ్ సంబంధాన్ని కలుపుకొని టుగెదర్ వీ కెన్ అచీవ్ ఇది మంచి క్లబ్గా డిస్టిక్లోనే ఫస్ట్ నెంబర్ 1 క్లబ్గా కావాలని చెప్పి నేను మా క్లబ్ సంబంధాన్ని కలుపుకొని వాళ్ళ ఐడియాస్తో కలిసి ముందుకెళ్తానని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. నేను చెప్పాలనుకుంది ఒకటేనండి, రోటరీ ఈజ్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ టు మీట్ పీపుల్, కొత్త వాళ్ళని కలవటానికి, అలాగే కొత్త ఫ్రెండ్షిప్లు చేసుకోవడానికి. ఈరోజు నాకు గర్వంగా చెప్పుకోగలను, సిటీలో, హైదరాబాద్ సిటీలో నాకు ఒక 200-300 మంది రొటేరియన్స్ ఫస్ట్ నేమ్ బేసిస్తూ ఉంటారు నాతో. వాళ్ళందరితో హాయ్ అంటూ ఉంటాము. అది అలాగే రోటరీ ఆర్గనైజేషన్ను సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనేది మా మోటో. అది మేము సర్వీస్ చేస్తూ ఉంటాము, కానీ కొంచెం కన్సర్వేటివ్గా ఉంటాము. అందుకని మేము చేసింది ఎక్కువ చెప్పుకోవట్లేదు. మనం చేసింది చెప్పుకోవటం ఎందుకు లేదు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మనం చేసింది చెప్పుకోవాలి, మీడియా కూడా మాకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే నీడ్ ఈజ్ మోర్, నీడ్ చాలా ఉందండి. అందుకని ఇంకా చేయాలి. ఆ చేసేవాళ్ళని మనం రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనం ఇచ్చేసి వాళ్ళని మనం హుషారుపరిస్తే వాళ్ళు ఇంకా చేస్తారు. కొత్త వాళ్ళు కూడా రోటరీలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి whatever we are doing, we have to advertise, we have to say it, and because the need is more. Adi, thank you andi, thank you. I am Rotarian Nagaraju Kacham. 26-27 ki Rotary Club of Jubilee Hills lo public image director ga unnanu. Rotary Club actually Rotary year ఏంటంటే 1st July నుంచి 30th June వరకు ఉంటుంది. ఈ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయినాక మేము మోర్ దెన్ 200 స్కూల్స్ కిట్స్ ఇచ్చాము. అంటే గవర్నమెంట్ స్కూల్స్, ఒక 3 గవర్నమెంట్ స్కూల్స్ విత్ ఇన్ ద సిటీ, ఒక 2 గవర్నమెంట్ స్కూల్స్ అవుట్ సైడ్ ద సిటీ. అక్కడ ఒక కిట్ ఇవ్వడం అంటే ఏంటి అంటే, కిట్లో పెన్స్, పెన్సిల్స్, నోట్బుక్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, అంబ్రెల్లా, ఇవన్నీ కలిపి ఏంటంటే ఒక కిడ్కి మనం ఏ రకంగా ఎడ్యుకేషన్కి కొంచెం వాళ్ళని పుష్ చేయగలము, పేరెంట్స్కి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయగలము. అట్లా దీంతోపాటు లాస్ట్ ఇయర్ చాలా గవర్నమెంట్ స్కూల్స్లో గర్ల్ చైల్డ్కి సైకిల్స్ డొనేట్ చేయడం జరిగింది. 100s ఆఫ్ సైకిల్స్ అక్రాస్ తెలంగాణ, ఏపీ. అట్లా
అండ్ కొన్ని స్కూల్స్లో స్పోర్ట్ ఎక్విప్మెంట్, ఓపెన్ ఎయిర్ జిమ్, అండ్ కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ ఇది కూడా కట్టించడం జరిగింది. సో విద్య అది. Thank you, friends. I'm Rotarian Sir Sai Kumar, District Public Image Chair for District 3150. As my friend Nagaraj asked me about what is the requirement for the public image in a service organization. So, మనకు ఎందుకు కావాలి పబ్లిక్ ఇమేజ్? మేము చేసేది సేవ కదా, సేవ చేసినప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఒకప్పుడు మన పూర్వకాల నానుడు ఏంటంటే కుడి చేతితో చేసిన సేవ ఎడమ చేతికి తెలియకూడదు అనేది. దానివల్ల ఏమయ్యేదంటే ఈ 2 చేతుల వరకు పరిమితం అయిపోయేది మనం చేసిన సేవ. ఎప్పుడైతే మనం ఇమేజ్ బిల్డ్ చేసి పబ్లిక్లోకి వెళ్ళి మేము ఇవి చేస్తున్నామని చెప్తే, నా ఈ 2 చేతులతో చేసింది ఏదైతే ఉంటుందో ఇది 1000 చేతులకు రీచ్ అవుతుంది, 2000 కళ్ళకి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే 2000 కళ్ళకి రీచ్ అవుతుందో అది ఏమవుతుందంటే వాళ్ళు కూడా నన్ను చూసి లేకపోతే మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు కూడా ముందుకు వస్తారు. నిన్న నేను రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇన్స్టలేషన్కి, ఇలాంటి ఇన్స్టలేషన్కి వెళ్ళాను నేను యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఆనర్గాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చేసిన సర్వీస్ ప్రాజెక్ట్స్ని చూసి వాకర్స్ క్లబ్ ఇంప్రెస్ అయ్యి 50,000 రూపీస్ ఆ క్లబ్కి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి ఎలా తెలిసింది వాకర్స్కి? వీళ్ళు వాకింగ్కి వెళ్ళిన రొటేరియన్స్ వాళ్ళు చేసిన సేవ గురించి చెప్పడం వలన వాళ్ళు అర్థం చేసుకుని, ఓకే వీళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు ఇంత బాగా సేవ చేస్తున్నారు నిస్వార్థంతో, మనకు చేతనైన సహాయం చేయాలనే ఉద్దేశంతో 50,000 రూపాయలు చెక్ ఇచ్చారు. అలాగే చాలామంది ఆ రోజు ప్రామిస్ చేశారు. అంత చిన్న టౌన్ అది మంగళగిరి అనేది. వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు ద హైదరాబాద్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద జూబ్లీ హిల్స్, సచ్ ఎ వ్యాస్ట్ ఏరియా, ఇంత పెద్ద ఏరియాలో మేము ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నది మేము పబ్లిక్ చెప్తే కనుక, మేము చేసే 5 కోట్లు అయితే కనుక అది 50 కోట్ల మందికి రీచ్ అయితే 50 కోట్ల రూపాయల లెవెల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అవసరం పబ్లిక్ ఇమేజ్ అనేది. రోటరీ క్లబ్కి రోటరాక్ట్ వింగ్ కూడా ఉంటుంది. రోటరాక్ట్ వింగ్ ఏంటి అంటే కాలేజ్ స్టూడెంట్స్కి కూడా రోటరీ ఎక్స్పోజర్, కమ్యూనిటీ సర్వీస్ ఎక్స్పోజర్ కోసం. సో ఇక్కడ ఉన్న యంగ్ ఫెలోస్ అందరు కూడా ఒక డాక్టర్స్, దే ఆర్ పర్సూయింగ్ దేర్ MBBS అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ రోటరాక్ట్ క్లబ్స్. సో లెట్స్ హియర్ in their words about how they are enjoying Rotary and what the difference they are making to the society. Okay, you introduce yourself and tell your experience and whatever you want to talk about Rotary. Hi everyone, this is Sindhushri and I am the president of Rotaract Club of Mamata Academy of Medical Sciences. I am doing my internship now, and from this for our Rotaract Club and this Rotary Jubilee Hills is our parent club, and basically what is Rotary and Rotaract, our ideas we'll be presenting to Rotary clubs, and this basically ఏంటంటే మేము తెచ్చే ఐడియాస్కి మాకు చిన్న క్లబ్స్ కాబట్టి we don't know, but this Rotary మా parent club, it supports us and it gives us the encouragement, and they encourage us and they mentor us అంటే మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి, and everything is set by this Rotary club, sir. And we like అంటే we are very happy to be part of this Rotary club of Jubilee Hills. Hello, who is watching. This is Rotaractor Gola Vedant, and I happen to be the president for Rotaract Club of Hyderabad Medicos. నేను ఒక 3rd year MBBS స్టూడెంట్ ఆర్వీ మెడికల్ కాలేజ్లో ఇప్పుడు MBBS చేస్తున్నాను. సో నేను రోటరీ గురించి చెప్పే అంత ఇంకా నేను తెలుసుకోలేదు రోటరీ గురించి, బట్ నాకు రోటరాక్ట్ ఏంది, నేను రోటరాక్ట్కి ఎలా వచ్చానో చెప్తాను. వెన్ కాలేజ్లోకి వచ్చాక యూ కెన్ గెట్ ఇన్ టు డిఫరెంట్ గ్రూప్స్. మీరు కంపెనీ పట్టాలంటే చాలా రకాల కంపెనీ పట్టొచ్చు. కానీ అప్పుడు ఆ సీనియర్ ఆఫ్ మైండ్ ఇంట్రడ్యూస్డ్ రోటరాక్ట్ టు మీ. రోటరాక్ట్ ఏంటి మ్యామ్ అంటే, నువ్వు ఎలా అయితే కంపెనీ పడతావు అందరితోటి, ఇక్కడ కంపెనీ ఎవరితో పడతావు, అందరూ సర్వీస్ చేయాలి అనుకున్న వాళ్ళతో పడతావు. అందరూ సర్వీస్ చేస్తూ ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వాలి అనుకుంటావు. ప్రతి ఒక్కరు వారి ప్రొఫెషనల్లో ప్యాషనేట్గా కూడా ఉన్నారు, వాళ్ళతోనే కనెక్ట్ అవుతావు. సో అది రోటరాక్ట్. నాకు రోటరాక్ట్ అదే అనుకుని నేను జాయిన్ అయ్యాను. నాకు అనుకున్నంతా దొరికింది. నేను మా క్లబ్ చేసే యాక్టివిటీస్లో నా మెడికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, నాకు సెవరల్ డాక్టర్స్ తెలవడం కానీ, ఇంకా లైక్ నా పక్కనే ఉండి నన్ను ఇన్స్పైర్ చేసి నాకంటే బాగా పనిచేసే నా ఫ్రెండ్స్ నాకు కనిపించడం, వాళ్ళ వల్ల నేను ఎక్కువ పెరగడం. దీస్ ఆర్ ఆల్ ది బెనిఫిట్స్. ఇంకా ఇవి మెయిన్ బెనిఫిట్స్. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఒక రోటరాక్ట్ క్లబ్కి, ఇది నా రోటరాక్టర్స్ ఫ్రెండ్స్ కోసం చెప్తున్నాను, ఒక రోటరాక్ట్ క్లబ్కి రోటరీ మన క్లబ్స్కి స్టార్ట్ చేసి మనం సపోర్ట్ చేసే రోటరీ క్లబ్స్ వై షుడ్ వి వర్క్ టుగెదర్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్టాలేషన్, ఒక రోటరీ ఇన్స్టాలేషన్ నేను అటెండ్ అవ్వడం. అండ్ ఇక్కడికి వచ్చాక మనందరికి కూడా ఒక డౌట్ ఉంటుంది, వెన్ వీఆర్ స్టిల్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ యాజ్ రోటరాక్టర్స్, మనం ఏం చేస్తున్నాము, దీనికి నిజంగా రిజల్ట్ ఉంటుందా, మన ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తామని. ఇక్కడ వెన్ యూ టాక్ టు యువర్ రొటేరియన్స్, మీ రొటేరియన్ ఈవెంట్స్కి వస్తే దెన్ యూల్ అండర్స్టాండ్ ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తామని. ఇక్కడికి వస్తావు.
ఇక్కడ ఏదైతే సొసైటీ నువ్వు ఏదైతే కంపెనీ నువ్వు స్టూడెంట్ ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసావో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే నేను కంపిటీషన్, ఒక హెల్దీ కంపిటీషన్ ఉండాలి. వాళ్ళని చూస్తే ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని చూస్తే కాంపిటీషన్ అనిపించాలి, గ్రో అవ్వాలనిపించాలి, ఇన్స్పైరింగ్ అనిపించాలి. ప్రతి కొత్త కనిపించిన మనిషి చూస్తే అరే వీళ్ళ పని చేస్తున్నాడు, నేను కూడా వీళ్ళ పని చేయాలి, వీళ్ళు ఇంత సర్వీస్ చేస్తారు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు, నేను కూడా ఇంత చేయాలి. అది ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ కూడా మాకు చాలా కనిపించింది. మా పేరెంట్ క్లబ్కి అవార్డ్స్ రావడం, దాని గురించి మా పేరెంట్ క్లబ్ వాళ్ళు మాట్లాడడం కూడా వీ వే ప్రౌడ్. అంటే నౌ దట్ వీ నో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో గెటింగ్ దట్ రికగ్నిషన్, వీ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ దట్ రికగ్నిషన్ టు. అందుకే రోటరీ క్లబ్స్తో కూడా మన రోటరీ క్లబ్స్ కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. దాట్స్ ఇట్, థ్యాంక్ యూ. I'm Srilekha, currently studying in Mamata Academy of Medical Sciences, Bajpalli, third year lo unnanu, and I'm part of Rotaract Club of Hyderabad Medicos, and I'm the finance director. Ante నేను actually recent గానే జాయిన్ అయ్యాను Rotaract, and this is my first installation ceremony that I'm attending. అసలు హియరింగ్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్ అసలు ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే, ఆల్ ద సర్వీసెస్ దే హ్యావ్ డన్, అంటే చాలా నేర్చుకోవడానికి ఉంది. అండ్ వెన్ ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్లబ్, సో ఫస్ట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ హోస్టింగ్ అ హెల్త్ క్యాంప్. ఇట్లా హెల్త్ క్యాంప్ హోస్ట్ చేసి పీపుల్కి హెల్ప్ చేసి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ లెర్న్డ్ ఆల్సో. అండ్ దెన్ ఇదే కాకుండా ఇట్స్ నాట్ ఓన్లీ వీఆర్ నాట్ ఓన్లీ గోయింగ్ టు డెవలప్ ఇలా ఎడ్యుకేషన్ వైజే కాకుండా, ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ టు అ లాట్ ఆఫ్ కల్చరల్ స్టఫ్ ఆల్సో. సో వీ వర్ కొలాబరేటింగ్ బోత్ కల్చరల్ అండ్ అకాడమిక్, సో దట్ ఇట్ ఇట్ కెన్ బి అ లాట్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. సో మనం దెర్ ఆర్ మెనీ వేస్ టు డెవలప్ ఆల్సో ఇలాంటి క్లబ్స్లో. సో యా, సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ అండ్ లుక్ ఆఫ్టర్ టు. సో యా, థ్యాంక్ యూ.